నల్గొండ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పెండింగ్లో ఉన్న 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త కార్యదర్శి బత్తుల శివచరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇకనైనా మొద్దు నిద్ర వీడి విద్యార్థులకు రావాల్సిన 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి వారి భవిష్యత్తుకు తోడ్పడాలని కోరారు. మాకు స్కాలర్షిప్ విడుదల కాకుండా దాదాపు 3 సంవత్సరాలు అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు ఏదైతే మా విద్యార్థుల భవిష్యత్తు మా బాగోవాలి, మా ఉద్యోగాలు వస్తాయి, మా స్కాలర్షిప్ అవుతాయి, మా కళాశాలలు బాగోవాలి ఏర్కోని మేము గెలిపించుకుంటే ఈరోజు 3 ఏళ్ళు కావాల్సిన 10,000 కోట్ల స్కాలర్షిప్ 9,000 కోట్ల స్కాలర్షిప్ దాదాపు తీసుకురాక ఎంతోమంది పేద బరువు విద్యార్థులు చాలా రకాల ఇబ్బందులు వస్తున్నారు. దానికోసం ఈరోజు ఏంటంటే మా స్కాలర్షిప్ నేనే తెచ్చారని ఏ డబ్బులు రేవంత్ రెడ్డి గారు అప్పుడు డబ్బులు ఏమైనా లేవు అని సమాధానం సమాధానం డబ్బులు ఏమైనా సమాధానం ఇదే డబ్బులు సెక్రటరీ పోస్ట్ ఇస్తే అదే డబ్బులతో మాకు స్కాలర్షిప్ విడుదల చేయించారు. ఎక్కడైనా సిగ్గు తెచ్చుకొని ఇది చేస్తారేమో, ఇది పంపించిన సిగ్గుతో ఇది చేస్తారేమో.